చూడండి, మనము ఏ పూజ చేసినా ఏ పని చేసినా ముందు మొక్కేది వినాయక స్వామినే కదండి. మేమైతే కాణిపాకం వినాయక స్వామి గుడికి అయితే వెళ్తాము. ఇంట్లో అయితే పూజ చేసి నేను మా వారైతే బయలుదేరేసినామండి. బండిలోనే వెళ్తాం. చినుకులు రాలుతూ ఉన్నాయి, అయినా కూడా బండిలోనే వెళ్ళిపోయాము. అంటే ఎక్కువ పెద్ద వర్షం అయితే పడలేదు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామండి. ఇంకా బండి పార్క్ చేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే అక్కడ అలో లేదు, ఫోన్ అలో లేదు కదా. ఇంకా ఫోన్ బయట పెట్టేసి ఇంకా దర్శనం చేసుకొని సూపర్గా జరిగిందండి దర్శనం అయితే. ఇంకా ఈ నెల రేపు నెల జనాలు అయితే ఉంటారు ఫుల్గా, అయినా కూడా దర్శనం అయితే బాగా జరిగిందండి. హాఫ్ అన్ అవర్లో బయట వచ్చేసినాం. 100 రూపీస్ టోకెన్ అయితే తీసుకొని వెళ్ళినాము. ఇంకా మేము దర్శనం చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకొని, కొబ్బరికాయ బయటే కదా కొట్టాలి, లోపల కొట్టకూడదు కదా, లోపల బయట కొట్టేసి టెంకాయ వినాయక స్వామి దగ్గర చిన్న 2 ఫోటోలు అలా తీసుకొని మేమైతే బయలుదేరేసినాం. కోనేరు కాడ ఫొటోస్ చూసారా ఎలా తీసుకుంటాను. ఒకప్పుడు ఫోన్ లేనప్పుడు ఎవరు పట్టించుకునేది, ఇప్పుడు ఫోన్ వచ్చే లోపల అందరూ ఫొటోస్ అంతా దిగుతున్నారు. మేమైతే కింద దిగలేదు, పైనుంచే తీసుకొని అయితే బయలుదేరేసినాం. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. వచ్చే దావలో హోటల్కి అయితే వెళ్ళాము. మీల్స్ ఆర్డర్ చేసామండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. బాగా తినే వాళ్ళైతే ఇంకా బాగా తినచ్చు. మేమంతా కర్రీస్ అంతా అలానే మిగలబెట్టేసాము. హెవీగా అయిపోయింది. చాలా బాగుంది, అన్ని రకాలు టేస్టీగా ఉన్నాయి. నేమ్ పెడతాను, అడ్రస్ పెడతాను, మీకు కానీ ఉపయోగపడితే మీరు అలా వెళ్ళినప్పుడు తినండి. కాణిపాకం సైడ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.